తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలు కూడా ఈరోజు వీరు అకస్మాత్తుగా రద్దు చేసుకుంటారు. చర్మ సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు ఈరోజు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. విలువైన వస్తువులు, విలువైన పత్రాలు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్నేహితులు కూడా శత్రులుగా మారి కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మాత్రం దృష్టి సారిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వారికి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. విద్యార్థులు కొన్ని అవకాశాలు తప్పిపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కూడా కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆచితూచి వ్యవహరించడం చాలా మంచిది. తులారాశి వారికి ఇవాళ కష్టం రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శివాష్టకాన్ని పఠించడం, శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి. శుభకార్యాల కోసం వీరు అధికంగా డబ్బు వెచ్చిస్తారు. ఆదాయం కూడా వీరికి పెరుగుతుంది. సోదరుల నుంచి ధనలాభ సూచనలు, ఆస్తి విషయాల్లో బంధువులతోటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో పదోన్నతి సూచనలు, రాజకీయ కళారంగాల వారికి సన్మాన యోగ సూచనలు. విద్యార్థులు నూతన అవకాశాలతోటి ఈరోజు ముందడుగు వేస్తారు. మహిళలకు సంఘంలో గౌరవ ప్రతిష్టలు మరింతగా పెరుగుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచ రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు ముందడుగు వేస్తారు. కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు తీరుతాయి. ప్రయాణాల్లో నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. శుభకార్యాల్లో కూడా వీరు ఈరోజు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థుల పరిశోధనలు కూడా ఫలిస్తాయి. మహిళలు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉండడం చేత చేయబోయే కార్యక్రమంలో విజయాల శాతం కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కసూచ రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఆత్మీయులతోటి విరోధాలు ఏర్పడతాయి. పరిస్థితులు ఏమాత్రం కూడా అనుకూలించవు. వ్యయ ప్రయాసాలతోటి కొన్ని పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. రాబడి తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. రాజకీయ కళారంగాల వారికి ఈరోజు ఒడిదుడుకులు అధికమవుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన ఫలితం దక్కకపోవడం వల్ల నిరుత్సాహం చెందుతారు. మహిళలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతోటి సతమతమవుతారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనడకన సాగుతాయి. మొత్తం మీద మకర రాశి వారికి రోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కసూచ రంగు నీలం రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పాటించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు నెలకొంటాయి. ప్రయాణాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆటంకాలు ఎదురవుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి నత్తనకన సాగుతాయి. లభించకపోవడం వల్ల కొంతవరకు ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి ఎదురవుతాయి. ఔషధ సేవనం తప్పకపోవచ్చు. సన్నిహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో వీరు విమర్శలను ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారు ఉద్యోగాల్లో నూతన బాధ్యతలతోటి సతమతమవుతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిడులు అధికంగా ఉంటాయి. విద్యార్థులు అంచనాలు తప్పడం వల్ల దిగులు చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు చేతికి అందవు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి రోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కసూచ రంగు నలుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. వీరి ఆశయం కూడా నెరవేరుతుంది. ప్రముఖులతోటి కూడా ఈరోజు వీరికి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు కోరుకున్నటువంటి ఉద్యోగాలు లభిస్తాయి. ఆదాయం కూడా ఈరోజు ధనురాశి వారికి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. పెట్టుబడులకు కూడా అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వారికి సన్మాన యోగ సూచనలు, సినీ టీవీ కళాకారులకు కొన్ని మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు కూడా నూతన విద్యా అవకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద ధనురాశి వారికి ఈరోజు గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కసూచ రంగు గోధుమ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఆటుపోట్లు అధికంగా ఉంటాయి. రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి అంతగా కనిపించదు. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వీరు జాగ్రత్త వహించాలి. ఇంటా బయట కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు పెరుగుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. ఆలయాలు ఆశ్రమాలు కూడా ఈరోజు వీరు సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగుల వారికి పని భారం తప్పకపోవచ్చు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కూడా చికాకులు అధికంగా ఉంటాయి. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు కొన్ని త్రుట్లో తప్పిపోతాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యులతోటి అకారణంగా తగాదాలు కూడా ఏర్పడతాయి. క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి రోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కావున చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ముందు జాగ్రత్త వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక మకర రాశి వారికి ఇవాళ కష్టం రంగు పసుపు రంగు మరియు నీలం రంగు. పరిహార విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఈ రోజు వీరికి గతం కంటే కూడా మెరుగుపడుతుంది. సన్నిహితులతోటి ముఖ్య విషయాలు కూడా చర్చిస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ కూడా ఉండవచ్చు. సంఘంలో విశేషమైన గౌరవం కూడా వీరికి దక్కుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతులకు సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు కూడా అవార్డులు లభిస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. మహిళలకు ఆస్తి లాభ సూచనలు క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మొత్తం మీద కుంభరాశి వారికి గోచార గ్రహించ ఈరోజు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కావున విజయాల శాతం కూడా అధికంగా ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఇవాళ కసుపు రంగు పసుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సాయిబాబా వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని మీనరాశి వారు తెలుసుకుంటారు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఊరిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా ఈరోజు ఈ రాశి వారు బయటపడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపంలో పెడతారు. వీరి ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపార లావాదేవీల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు కూడా విజయం సాధిస్తారు. మహిళలకు ఈరోజు కుటుంబంలో విశేషమైన ఆదరణ దక్కుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈరోజు మీనరాశి వారికి గ్రహస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంది కాబట్టి చేయబోయే కార్యక్రమాలు విజయాల శాతం కూడా అనుకూలంగా ఉంటుంది. మీనరాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు గణపతిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో దగ్గరున్నటువంటి దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మరింత మంచిదని చెప్పవచ్చు. సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజించాలి అన్న అంశాలు, అదేవిధంగా జ్యోతిష్యరీత్యా వృషభ రాశి వారి ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారి మీద ఏ గ్రహం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, వృషభ రాశి వారు ఉద్యోగంలో చక్కగా రాణించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి, వీరి బలాలేంటి బలహీనతలేంటి అన్న అంశాలతో పాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా గృహంలో నెలకొన్న అశాంతియుత వాతావరణం దూరం అవడానికి ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అన్న అంశాలు.